అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియో చూస్తామండి. స్టిచ్చింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ కటింగ్ నేర్చుకోవాలి కదా. ఫస్ట్ మనము బ్లౌజు బ్యాక్ పార్ట్ కట్ చేసేది చూసుకుంటాము. దానికి ఏమేమి కావాలా, బ్లౌజ్ కటింగ్కి ఏమేమి కావాలా అనేది చూపిస్తాను. ఫస్ట్ ఆల్త్ బ్లౌజ్ ఉండాలా, ఒక స్కేలు, వుడెన్ స్కేల్ అయితేనూ పర్వాలేదండి, సిజరు, మార్క్ చాక్ పీసు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కరువు స్కేల్లో బాగా కరువు తీసుకునేకి ఈజీ అవుతుంది. మెజర్మెంట్ టేపు, లైనింగ్ బట్ట. ఇప్పుడు బ్లౌజ్ ఎలా అలత చూసుకోవాలో చూపిస్తాను రండి. ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అండి. ఈ వీడియోలో నేను బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క చూపిస్తానండి. అంతా ఒకే వీడియోలో చూపిస్తే వీడియో లెంత్ అయిపోతుంది. ఇది మెజర్మెంట్ బ్లౌజు. నేను బ్లౌజ్కి 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. 1 మీటర్ క్లాత్ తీసుకొని ఫోల్డింగ్స్ వేసుకుంటామండి. ఓపెన్ సైడు మనకు ఆపోజిట్లో ఉండాలా, మడత సైడు మన ముందు ఉండాలండి. నేను 1 మీటర్ తీసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్ ఎట్లా ఎత్తాలో చూపిస్తాను. ఫస్ట్ నడుము కలుచుకుంటాము. దానికి మెజర్మెంట్ టేప్ తీసుకొని, ఇది ఇంచెస్, ఇది సెంటీమీటరు, మనం ఇంచెస్లో కొలుసుకుంటామండి. మీరు ఆ సైడ్ ఇంకనా కొలుచుకోండి. ఉక్స్ పట్టిని ఇంకా కాజా పట్టిని ఇంకా ఉక్స్ పట్టికి ఎట్లనా కొలుచుకోండి. స్టార్టింగ్ ఇట్లా పట్టుకొని బట్ట స్ట్రైట్గా పట్టుకోవాలా, ఈడ్స్ పట్టుకొని ఇట్లా మెజర్మెంట్స్ వేసుకొని రావాలా. చూడండి, నాకు 39.5 పైన 2 గీతలు వచ్చింది. అంటే ఇది 40 సైజ్ బ్లౌజు, 40 సైజు బ్లౌజ్ ఇది. ఇప్పుడు బట్ట పైన కట్ చేస్తాము రండి. నాకు ఈ నడుం సైజు 40 వచ్చింది కదండి, దాన్ని 4 భాగాలు చేసుకుంటాము. ఫస్ట్ 2 20 వస్తుంది. 20లా హాఫ్ 10 వచ్చింది. ఇప్పుడు ఆ మెజర్మెంట్ బట్టి ఇక్కడ కట్ చేస్తాం రండి. ఫస్ట్ బట్ట ఈక్వల్గా ఉందా అని చూసుకోవాలా. నాకు ఈక్వల్గా ఇది ఉంది. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చుకి ఇడుచుకుంటాము. ఇప్పుడు 10 మెజర్మెంటు ఈడ నడుము సైజు పెడతాను. 10 ఎక్స్ట్రా 2 ఇంచు ఖర్చు చేసుకోండి. మీరు ఆ మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకున్నా 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుకి ఇడుచుకోండి. ఇప్పుడు నడుం సైజు మార్క్ చేసిండాము. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎలా తీసుకోవాలో చూపిస్తాను రండి. బ్లౌజ్ పొడవు అండి, భుజం దగ్గర ఇంకా నడుం పట్టి దగ్గరికి ఇట్లా ఇడ్స్ పట్టుకోండి. నాకు 13.5 పైన 2 గీతలు వచ్చింది. అదే మెజర్మెంట్ ఇక్కడ మార్క్ చేసుకుంటాము. హాఫ్ ఇంచు స్టిచెస్ పెట్టుకోండి ఎక్స్ట్రా. మనం స్టిచ్ చేసేతోళ్ళకే కరెక్ట్గా మనకి ఎంత ఇది వచ్చి ఉంటుందో పొడవు, నాకు 13 పైన 2 గీతలు వచ్చింది. అదే ఇది వచ్చిస్తుంది. దానికి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలా. మీరు డీప్ బ్లౌజ్ని ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లైనా పెట్టవచ్చు, ఇంకా ఇక్కడికి ఇట్లైనా కొలుచుకోవచ్చు, లేకుంటే మెజర్మెంట్ టేప్లో ఇలా కలుచుకోవచ్చు. నాకు 3.5 వచ్చింది. అదే మెజర్మెంట్ ఇక్కడ మార్క్ చేసుకుంటాము. మూడున్నరకు ఒక మార్క్ చేసి హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్కి మార్క్ చేసుకుంటాము. ఇప్పుడు డీప్ మెజర్మెంట్ చేసిండాము, పొడవు మెజర్మెంట్ చేసిండాము. ఇప్పుడు భుజము మెజర్మెంట్ చేసుకుంటాము. నేను 5 ఇంచులు తీసుకుంటా ఉన్నానండి. ఇంకా ఇక్కడికి 5 ఇంచులు. ఇక్కడ భుజం ఎంత ఉంది అని చూసుకోవాలా. భుజం నాకు 2.5 ఇంచు ఉందండి. అదే మెజర్మెంట్ ఇక్కడ పెట్టుకుంటాము. 2.5 ఇంచు. ఇంక 2.5 ఇంచు డీప్ వస్తుంది.
ఇప్పుడు స్ట్రైట్గా లైన్ గీసుకుంటాము. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుకండి. ఇప్పుడు చంక డౌన్ ఎంత ఉందని బ్లౌజ్లో కొలుచుకుంటామండి. మన బ్లౌజ్లో ఫస్ట్ స్టిచ్చింగ్ దగ్గర ఇంకా పైన భుజం జాయింట్ చేసింటారు కదా, అక్కడ వరకు కొలుచుకుంటాము. నాకు 8.5 ఇంచులు వచ్చిందండి. ఇక్కడ నేను 5.5 ఇంచు మార్క్స్ వేసుకుంటాను. 5.5 ఇంచు స్ట్రైట్గా లైన్ గీసుకుంటా. ఇక్కడ 1.5 ఇంచుకి మార్క్స్ వేసుకుందా. ఇప్పుడు ఆర్మోల్ స్కేల్ ఎత్తుకొని ఇట్లా మనం రౌండ్ షేప్ తీసుకొనొచ్చు. లేకుంటే మీకు ఫింగర్లనే అట్లే చేతులనే తీసుకుంటారంటే ఇట్లా రౌండ్ తీసుకుందా షేపు. ఇక్కడ నడుం సైజు కొలిచిందాం కదా, ఆ గీతని ఇంకా పైనకి స్ట్రైట్గా లైన్ గీసుకుందా. ఇప్పుడు ఇక్కడ ఇంకా మనం కొలిస్తే మన బ్లౌజు చంక రౌండ్ ఎంత వచ్చిందో అంత రావాలా. నాకు 8.5 పైన 2 గీతలు వచ్చిండే చూడండి. 8.5 పైన నాకు 3 గీతలు వచ్చింది. ఇట్లా వస్తేను పర్వాలేదు, ఓకేదా. దానిపైన రాకూడదు. దానిపైన వస్తుందంటే చంక మడతలు పడిపోతుందండి. దానికే కరెక్ట్గా ఇక్కడ రౌండ్ తీసినాక కరెక్ట్గా మెజర్మెంట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను డీప్ 2.5 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ 3 ఇంచులకు మార్క్స్ వేసుకుంటాము. ఇప్పుడు లైన్ కలుపుకుంటాము. ఇక్కడ కొంచెం క్రాస్గా తీసుకోండి, అప్పుడు బ్లౌజ్ రౌండ్ వెనక్కి మీరు యా షేప్ పెట్టినా బాగా కనిపిస్తుంది. నేనైతే సింపుల్గా రౌండ్ షేప్ ఇచ్చేస్తా ఉన్నా. ఊరికే జస్ట్ రౌండ్స్ వేస్తే చాలు, రౌండ్ షేప్ వచ్చేస్తుంది. ఇక్కడ వెనుక భాగానికి డాట్స్ ఎట్లా పెట్టేదంటే, ఇప్పుడు మనం పెట్టిండే మెజర్మెంట్లో హాఫ్కి ఫోల్డ్స్ వేసుకోండా. హాఫ్కి ఫోల్డ్స్ వేసుకొని కరెక్ట్గా మార్క్స్ వేసుకోండా. ఈ పక్క ఒక 1/2 ఇంచు, ఈ పక్క ఒక 1/2 ఇంచు, ఈ పక్క ఒక 1/2 ఇంచు, పొడవు 4 ఇంచులు పెట్టుకోండా. ఇలా కలుపుకోండి, అప్పుడు మీకు స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది డాటు. ఇంతేనండి బ్యాక్ పార్టు బ్లౌజ్కి. మనం మెజర్మెంట్ చేసినట్లే కట్ చేసుకుంటే అయిపోయా. చూడండి నేను కట్ చేస్తాను. మనం 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కిడిసిన్నాం కదా, అది కౌంట్ చేసుకొని కట్ చేసుకోవాలండి. మనం పెట్టిండే మెజర్మెంట్లోనే కట్ చేసుకోమంటే బ్లౌజ్ వచ్చేలేదు, చిన్నది అయిపోతుంది, టైట్ అవుతుంది, చిన్నది అయిపోతుంది. చూడండి
ఇప్పుడు రెడీ అయిపోయిందండి బ్లౌజ్ బ్యాక్ పార్టు. చూడండి ఇంతేనండి బ్లౌజ్ది బ్యాక్ పార్టు. ఎంత ఈజీగా కట్ చేసేస్తుంది చూడండి. ఒక మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్గా మన దగ్గర ఉంది అంటే మనము ఎలాంటి బ్లౌజ్ అయినా కట్ చేసుకోవచ్చు. మీకు ఈ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. మీరు ఈజీగా స్టిచ్చింగ్ నేర్చుకొనొచ్చండి మన ఛానల్లో చూసి.